హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్టాండ్ అయితే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్న వీడియోస్కి లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. టుడే వచ్చేసి నేను వ్లాగ్ చేస్తున్నాను. చాలా డేస్ అవుతుందన్నమాట నేను వ్లాగ్ చేయక, ఇలా కెమెరా ముందు రాక. సో చాలా డేస్ తర్వాత ఇలా వ్లాగ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే, సో ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో మేము టూర్ ప్లాన్ చేసామన్నమాట. ఈ టూర్ ప్లాన్ ఎక్కడ ఏంటి అనేది నేను ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను. ఈ వ్లాగ్ చేయడం వల్ల మేము వెళ్ళే ప్లేసెస్, మేము ఎలా వెళ్ళాము, ఎలా జర్నీ చేసాము, ఎక్కడెక్కడ స్టే చేసాము, ఎక్కడెక్కడ ఏంటి పరిస్థితి ఎలా ఉంది అనేది నేను ప్రతిదీ వ్లాగ్లో చూపిస్తాను కదా. సో నా వ్లాగు వేరే ఒకరికి కంపల్సరీ యూజ్ అవుతుంది. అంటే మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు నా వీడియో చూసి కూడా వెళ్ళచ్చు. చాలామంది లాస్ట్ ఇయర్ నాగపట్నం వెళ్ళాం మేము. ఆ నాగపట్నం వెళ్ళిన ప్రతి వీడియో చూసినారు, పర్సనల్గా కాల్ చేశారు, ఎట్లా వెళ్ళారు, అక్కడ ఖర్చులు ఎలా ఉన్నాయి ఏంటని పర్సనల్గా చాలామంది కూడా మాట్లాడారు. నా వీడియోస్ చూస్తూ చాలామంది ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళు నాకు అలా కామెంట్ చేయడం, మెసేజ్ చేయడం, నాతో డీటెయిల్స్ తీసుకోవడం, మీ వీడియోస్ చూడడం వల్ల మాకు ఈ జర్నీ రూట్ తెలిసింది, చాలా థ్యాంక్స్ సిస్టర్ అని చాలామంది చెప్పారు. నాకు చాలా సంతోషమైందనమాట. సో నా టూరిస్ట్ ప్లేస్ వ్లాగ్స్ నేను చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి నా వీడియో యూజ్ అవుతుందని నాకు కాన్ఫిడెంట్ వచ్చేసింది. సో ఇవాళ కూడా మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం, సేమ్ ప్లేస్కే వెళ్తున్నాం, నాగపట్నం వేలాంగిణికి వెళ్తున్నాము. మా ఫ్యామిలీతో పాటు అనంతపురంలో మా మామ వాళ్ళు ఉన్నారు. మేము అందరం కలిసి టుడే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఆ ట్రైన్ ఏంటి, ఎన్ని గంటలకు ఎక్కుతున్నాము, ఎన్ని గంటలకు దిగుతున్నాము ఏంటి అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. సో నా వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. సో మేమంతా అర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్నారే మా మామ వైఫ్, వాళ్ళ పిల్లలు, పక్కన మా చెల్లెలు అనమాట. సో అక్కడ కొంతమంది కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి మా అక్క, బావ, పిల్లలు. మా బావకి బాగా హుషారైపోయినాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేయాలని. సో మా అక్క పిల్లలు, సో మా మామగారు అనంతపురం నుంచి వచ్చారు, మా మామ, మా అమ్మ, అందరము. సో ఇది వచ్చేసి మా లగేజ్, మా 3 ఫ్యామిలీస్ లగేజ్ అనమాట. అందరం ఒక చోట పెట్టేసి అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది కూర్చున్నాం. ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము. ఈలోగా మేము వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఆ ట్రైన్ ఇదే అనమాట. సో ట్రైన్ వస్తున్నా కానీ వీడియో షూట్ చేశాను, మీకు ట్రైన్ తెలియాలి కాబట్టి. సో ఈ ట్రైన్ వచ్చేసి లోకమాన్య తిలక్ టెర్మినల్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అనమాట. సో చెన్నై వరకు స్టాపింగ్ ఉంటుంది. మాకు రిజర్వేషన్ సీట్లు మొత్తం అందరికీ ఒకే చోట రావడం చాలా హ్యాపీ. సో అందరం కలిసి ఒకే చోటే కూర్చొని జర్నీ చేశాము. సో ట్రైన్లో అన్ని కబుర్లు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, సాంగ్స్ వినుకుంటూ మేము స్పీకర్ కూడా తీసుకెళ్ళామన్నమాట. సో ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ 4:30-5 o'clock కల్లా మేము చెన్నై సెంట్రల్లో దిగేసామన్నమాట. సో చెన్నై సెంటర్ వరకే కదా ట్రైన్. సో మార్నింగ్ 8 o'clock ఎక్కి ఈవినింగ్ దిగాము. సో మేమంతా ట్రైన్ దిగేసి కొంచెం రిలాక్స్ అయ్యాము. చాలా హైట్ ఉండడం వల్ల కొంచెం వాటర్, కూల్ డ్రింక్స్ తీసుకొని కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము. మేము వచ్చిన ట్రైన్ ఇక్కడ లాస్ట్ స్టాప్ కాబట్టి ట్రైన్ మొత్తం ఖాళీ అయింది. మీకు ట్రైన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి లోకమాన్య తిలక్ ముంబై చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ట్రైన్ చెన్నై సెంట్రల్లో మొత్తం ఖాళీ. సో మేము ఈ చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని అందరం ఒకరికొకరు షేరింగ్ చేసుకొని, సపోర్ట్ చేసుకొని లగేజ్ మొత్తం బయటకు తీసుకొని వెళ్ళాలి. సో నాగపట్నం ట్రైన్ వచ్చేసి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో నైట్ 9 o'clock అనమాట. సో స్టేషన్ మొత్తం చూసారా, ఇదంతా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసాము. ఇక్కడ మేము ఒక వెహికల్ మాట్లాడుకోవాలి. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కొంచెం దూరం అనమాట. ఒకసారి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చూడండి, ఎలా అయిపోయాను చూడండి. అసలు ఫుల్ వేడి ఎక్కువ ఉంది, సమ్మర్ కదా. ట్రైన్లో కూడా గాలి ఆడలేదు, అంత హీట్ ఉంది. సో మేమంతా బయటకు వచ్చేసాం లగేజ్ తీసుకొని. ఇక్కడ రాగానే అందరూ ట్యాక్సీ వాళ్ళు, కార్ డ్రైవర్లు అందరూ ఎక్కడికి వెళ్ళాలని వచ్చి అడుగుతున్నారు. ఇక్కడ మా మామగారు ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఎంత చార్జ్ చేస్తారని అడుగుతున్నారు. సో నేను ఈలోగా వీడియో షూట్ చేస్తున్నాను. ఒకసారి మీరు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చూడండి,
నిజంగా చాలా రెడ్ కలర్లో లుకింగ్గా ఉంది రైల్వే స్టేషన్. చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి మాకు ఛార్జ్ వచ్చేసి 300 తీసుకున్నారు. అక్కడ నైట్ 9 o'clock ట్రైన్ ఎక్కాము. విశాఖపట్నం తెల్లారుజామున రీచ్ అయిపోయాము. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అవన్నీ నేను షూట్ చేసే కుదరలేదు. ఫైనల్గా మేము తెల్లారుజామున 4:30, 5 o'clock కల్లా నాగపట్నంలోకి దిగేసాము. సో మా ట్రైన్ వెళ్ళిపోయింది అప్పుడే. అందరూ వెళ్తున్నారు. మేము ఇక్కడ కొంచెం రిలాక్స్ అయి కూర్చున్నాము నిదానంగా వెళ్దామని. జనాలు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరూ వెళ్ళాక నిదానంగా వెళ్దాము అని ఇక్కడ కూర్చున్నాము. మేమంతా ఫుల్ డే అండ్ నైట్ జర్నీ చేసి టైర్డ్ అయిపోయామన్నమాట. మార్నింగ్ నాగపట్నం రోయల్. సో నాగపట్నం రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళి అక్కడ ఒక వెహికల్ మాట్లాడుకొని డైరెక్ట్ నాగపట్నంకి వెళ్ళిపోయాము. సో మాకు అక్కడ రూమ్ లేట్ అవుతుందని తెలిసి ఒక ప్లేస్లో సేఫ్గా లగేజ్ పెట్టేసి బీచ్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ బీచ్కి వెళ్ళాలనే థాట్లోనే ఉండిపోయామన్నమాట. ఎందుకంటే డే అండ్ నైట్ జర్నీ చేసామా, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ట్రైన్లో ఫుల్ హీట్ ఉంది. సో ఇక్కడికి వచ్చాక ఫుల్ ఎంజాయ్ చేసాం. దాదాపు 3-4 hours ఇక్కడే ఉన్నాము. సో మార్నింగ్ 6 o'clock కల్లా మేము బీచ్లో ఉన్నాము. సో ఇది మార్నింగ్ 6 o'clock అనమాట. కానీ అక్కడ 6 o'clock లాగా లేదు, 9, 10 అన్నట్టుంది టైం. మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరు చూడండి. ఇప్పుడు వస్తుంది అలా ఇంకోటి. వచ్చా అలా వచ్చా అలా వచ్చా. సో ఈ బిల్డింగ్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మేము ఏదైతే సెయింట్ పీటర్ పాల్ రూమ్స్ తీసుకున్నామో అదే బిల్డింగ్లోనే రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డాము. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. అందులో మేము వెళ్ళింది సాటర్డే సండే టైంలో వెళ్ళాము. ఆ టైంలో రూమ్స్ అనేవి దొరకవన్నమాట. ఫైనల్గా మా మామగారు ఏసీ రూమ్ బుక్ చేశారనమాట. సో మేమందరం కలిసి ఒకే రూమే తీసుకున్నాము. బిగ్ రూమ్ అనమాట. ఏసీ రూమ్ చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే సమ్మర్ సీజన్లో మటుకు వేలాంగినికి రావడానికి అసలు ప్లాన్ చేయొద్దండి. ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. మన సైడ్ పోలిస్తే ఇక్కడ ఉండలేమన్నమాట, అంత భయంకరంగా ఎండలు ఉన్నాయి. ఇంకోటి సాటర్డే సండే టైంలో మటుకు అస్సలు రావద్దండి, రూమ్స్ కూడా దొరకవు. సో వీకెండ్స్లో కాకోకుండా నార్మల్ డేస్లో ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చేయండి, మీకు రూమ్స్ కన్వీనియంట్ అన్నీ జరుగుతాయి. సో ఈవినింగ్ అంతా మేమంతా ఫ్రెష్ అప్ అయి చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాము. ఫైనల్గా అందరం పిక్స్ ఇలా తీసుకున్నాం అన్నమాట.
సో ఫస్ట్ డే జర్నీ అయిపోయింది. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా మేము బీచ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా మేము బీచ్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఈ వీడియోలోనే కంటిన్యూ చేశాను. సో మీరు చూసేసేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.